ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తిరుమల తరహాలో దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. వచ్చేడాది మార్చి కల్లా టీటీడీ పరిధిలోని 63 ఆలయాల్లో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆ వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో 1985 ఏప్రిల్ 6న అన్నప్రసాద వితరణ మొదలైంది. భక్తుల నుంచి విరాళాలు సేకరించి దానిపై వచ్చే వడ్డీ ద్వారా ఈ పథకాన్ని నిర్వహించేలా ఎస్వి అన్నప్రసాద ట్రస్ట్ ప్రారంభించింది. మొదట 2000 మంది భక్తులతో మొదలైన అన్నప్రసాదం కాస్త లక్షల్లోకి చేరింది. ఆసియాలోనే అతిపెద్ద అన్నప్రసాద సముదాయంగా మారింది. ఇటు విరాళాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ప్రతి ఏటా 150 నుంచి 200 కోట్ల రూపాయలు భక్తులు అందించడంతో విరాళాలు 2300 కోట్లు దాటేశాయి. మరోవైపు దానిపై వచ్చే వడ్డీ 145 కోట్ల వరకు ఉంటూ ఉండగా ఏటా 125 కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది టీటీడీ. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో 63 ఆలయాలు ఉన్నాయి. వీటిలో 34 ఆలయాలు టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో టీటీడీ ఆలయాలు ఉండగా తెలంగాణలో 2, తమిళనాడులో 3, హర్యానా, ముంబై, బెంగళూరు, జమ్మూ, ఒడిశాలో ఒక్కొక్క ఆలయం ఉంది. ఏపీ సర్కార్ ఆదేశాలతో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్నప్రసాదం అందుబాటులోకి తేవాలని టీటీడీ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం 14 ఆలయాల్లో అన్నప్రసాదం పెడుతున్నారు. ఈ నెల చివరికల్లా 19 ఆలయాల్లో, వచ్చే ఏడాది మార్చి తర్వాత టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అందుబాటులోకి తేవాలని శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.